ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరిని పడుకోబెడుతున్నావు? నా పిల్లని ఎత్తుకుపోయే వాళ్ళున్నారు కానీ నేనెవరి పిల్లని ఎత్తుకురాను. ఉలూచినే నిద్రపుచ్చుతున్నాను. రాత్రిపూట పాము పిల్లగా ఉండే ఉలూచి ఉయ్యాల్లో ఎందుకు పడుకుంటుంది? ఏం మంచం కిందో టేబుల్ కిందో పడుకొని ఉంటుంది. ఉయ్యాల్లోనే ఉంది, కావాలంటే దగ్గరికొచ్చి చూడండి. దుప్పటుంది, పిల్లేది? చలికాలం కదండి, చల్లగా ఉందని కప్పాను. చంపేస్తావా ఏంటే? మతిగాని పోయినా ఏంటి నీకు? పిల్లలైతే ఇబ్బంది పడితే ఏడుస్తారు. పాము పిల్ల ఏం చేయగలుగుతుంది? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరేం సలహా ఇవ్వక్కర్లేదు. కర్మ అనుభవించు. ఇంతకంటే ఏం చేస్తాం? నేను పడుకోవాలి. నేనేం మంచం మీద పడుకోవడం లేదు. ల్యాప్టాప్లో కొంచెం పనుంది, అది చూసుకొని వెళ్తాను. కుర్చీలో కూర్చోవచ్చు కదా, పని చేసుకుంటూ మీరు నిద్రపోతే ఎలా? నేను పడుకుంటే నీకేంటి ప్రాబ్లం? నేను కింద పడుకోవాల్సి వస్తుందని. వచ్చి పక్కన పడుకో. హా? నిజంగానా? అంత ఎగ్జైట్ అయిపోతున్నావు, నీకెలా అర్థమైంది? మన సంసారానికో అర్థం ఉన్నట్టు అనిపించింది. కటింగ్లొద్దు, కామ్గా నీ పని చూసుకో. ఇంతకన్నా ఏం చెప్తారు? నువ్వు పడుకో లుచి. రండి బాబాయ్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేయాలి? బాబాయ్, జనరేటర్ వైర్ కట్ చేసి వచ్చాను. మీరు ఫ్యూజ్ ఆఫ్ చేయండి చాలు. ఎందుకు? ఇందాక చెప్పింది అర్థం కాలేదా? కిలోతో మక్కాయని భయపెడతామన్నావు కదూ, గుర్తుంది కదా. కరెంట్ పోతే నాకు కూడా కాస్త భయమేనమ్మా. అందుకే మీరు ఇంకా ఎదగలేదు బాబాయ్. తప్పకోండి. జై బజరంగ బలి. నైని, పవర్ కట్ అయినా జనరేటర్ ఆన్ అవ్వలేదేంటి? అవును బాబు గారు, రిపేర్ వచ్చిందేమో. ఏసీ పనిచేయదు, కనీసం ఫ్యాన్ అయినా ఆడకపోతే గాయత్రి నిద్రలేస్తుంది. వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి లేవరనే అనుకుంటున్నాను. విష్, నైని, మీరేనా? మేమే అత్తయ్య. పవర్ పోగానే పక్కన వాళ్ళు కూడా కనపడటం లేదు. బాబాయ్ ఎక్కడున్నారు పిన్ని? ఆయన కరెంట్ ఉన్నా సరే కనిపించరుగా, తల దించి చూడాలి. తిన్న తర్వాత గార్డెన్లో 100 అడుగులు వేయడం మావయ్యకి అలవాటు కదా అత్తయ్య, వస్తాడులే. చీకటంటే ఆయనకి భయం విష్. కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏ గడపకో కొట్టుకుని పడిపోతారని నా టెన్షన్ అంతే. వాచ్మ్యాన్కి చెప్పండి, ఇంతసేపు అయినా కరెంట్ రాలేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.